హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఏఓసీకి సంబంధించి ఫైర్ మెన్, ట్రేడ్ మెన్ మెట్ కు సంబంధించిన మెసేజెస్ మొబైల్ కు రావడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి అనమాట. రైట్, ఎవరెవరైతే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయో, ఎవరైతే మొబైల్ కు మెసేజెస్ వచ్చాయో దయచేసి చూడండి. ఇక మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి. టైం అస్సలు వేస్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే కన్ఫర్మ్ అయింది మీకు ఎగ్జామ్ లో ఎంట్రీ ఉంటుంది అనేసి. రైట్, ఫిజికల్ అనేది ఈ యొక్క మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా ఫైర్ మెన్ అండ్ ట్రేడ్ మెన్ కు సంబంధించి. రైట్, ఎవరెవరికైతే అట్లా ఫిజికల్ డేట్స్ వచ్చాయో దయచేసి కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అయితే ఫిజికల్ ఒక ఎత్తు, దీని తర్వాత వచ్చే మనకు ఎగ్జామినేషన్ ఇంకో ఎత్తు అండి. చాలా మంది ఏఓసీకి సంబంధించి ఎగ్జామినేషన్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది అనేసి అడుగుతూ ఉండడం జరుగుతుంది. అండ్ చాలా వరకు ఎక్కడ ఏఓసీకి సంబంధించి ఎగ్జామ్ లెవెల్ కానీ, ఏఓసీ సంబంధించి ప్రీవియస్ పేపర్స్ కానివ్వండి, ఒక ప్రాపర్ ఒక గైడెన్స్ కానీ చాలా యూట్యూబ్ ఛానల్లో లేదండి. సో మనము సైనిక యాప్ నుంచి ద బెస్ట్ వేలో ఏఓసీకి సంబంధించి ఎగ్జామ్ యొక్క పేపర్ యొక్క లెవెల్ ఏ విధంగా వస్తుంటుంది, మీరు ఏ విధంగా చదువుకోవాల్సి వస్తుంది. రైట్, సో దాని తర్వాత వచ్చేసి మనకు క్వశ్చన్స్ వచ్చే విధానం ఏ విధంగా ఉంటుంది, అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. రైట్, సో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది. రైట్, ఇప్పుడు ఏదైతే ఏఓసీకి సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయో దేర్ ఆఫ్టర్ మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది చాలా రేర్ గా దొరికితే అసలు దొరకడమే చాలా కష్టం అండి. రైట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. రైట్, అది ఏ విధంగా ప్రొవైడ్ చేయబోతున్నాను అనేది వీడియోలో నేను చెప్తానండి. దయచేసి వీడియో 100% స్కిప్ చేయకుండా ఫాలో అవ్వాల్సిందే. రైట్, సో అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి క్వశ్చన్స్ యొక్క డెప్త్ ఏ విధంగా వస్తుంది చాలా తెలుసుకోవడం చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా గైస్? సో ఎవరైతే ఏఓసీకి సంబంధించి ఎగ్జామ్ రాయాలని ఎదురు చూస్తున్నారో, రైట్, సో తప్పకుండా సైనిక ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రైట్, ఖచ్చితంగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సైనిక ఛానల్లో మీకు ఏఓసీకి సంబంధించి, అగ్నివీర్కి సంబంధించి ఇలాంటి కైండ్ ఆఫ్ మనకు ఈ లైవ్ క్లాసెస్ అనేది రెగ్యులర్ గా రావడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఆ సెషన్స్ అనేది స్టార్ట్ చేశాం. రైట్, సో మనం చూద్దామండి ఏ విధంగా ఈ యొక్క క్వశ్చన్ పేపర్ యొక్క లెవెల్ అనేది ఏ విధంగా వస్తుంది ఏఓసీ రిక్రూట్మెంట్స్ కు సంబంధించి ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఓకేనా? రైట్, సో దేర్ ఆఫ్టర్ మనకు ఫ్రీ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా వస్తాయి ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇక స్టార్ట్ చేసే కంటే ముందు ఏంటంటే సైనికాలో కోర్సు కూడా మేము స్టార్ట్ చేసాం. సైనికాలో కోర్సు కూడా చాలా ట్రెండింగ్ అవుతుందండి ఏఓసీకి సంబంధించిన పేపర్స్ పరంగా, ఏఓసీ సంబంధించి ఎగ్జామ్స్ పరంగా. సో మా వరకు మేము ఇచ్చే స్టఫ్ ఏంటి, కాంటెంట్ ఏ విధంగా ఉంటుందంటే దాదాపుగా మీకు ఒక 500 క్లాసెస్ వచ్చేసి వీడియో క్లాసెస్, రికార్డ్ క్లాసెస్ పర్టికులర్ గా ఏఓసీ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ కి సంబంధించి వరకు వీడియోస్ మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుందండి. రైట్, దేర్ ఆఫ్టర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్. ఎందుకంటే ఇలాంటి పీడిఎఫ్ లు ఇంపార్టెంట్ మోస్ట్ ఎందుకు అంటున్నానంటే స్పెసిఫిక్ గా వీటి యొక్క లెంత్, వీటి యొక్క డెప్త్ చూసుకొని మీకు పీడిఎఫ్ లో ఇవ్వాల్సి వస్తుంది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అలాంటివి మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం కోర్సులో. ఒక 250 అబౌట్ టెస్ట్ సిరీస్ లో స్టార్ట్ చేసామండి. అవి అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఈ టెస్ట్ సిరీస్ లో ఫుల్ టెస్ట్లు ఉంటాయి, చాప్టర్ వైజ్ ఉంటాయి, సెక్షనల్ టెస్ట్లు కూడా మీకు అక్కడ కోర్సులో అందివ్వడం అయితే జరుగుతుంది. రైట్, ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి, ఎందుకంటే పేపర్ ఇంగ్లీష్ మీడియంలోనే వస్తుంది కాబట్టి. రైట్, సో ఈ టెస్ట్ ద్వారా మీరు అటెంప్ట్ చేసుకొని మీ యొక్క లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎంత ఉంది, ఎంతవరకు మీరు అటెంప్ట్ చేసుకోగలుగుతారు అనేసి చాలా ఈజీగా క్లియర్ గా తెలుసుకోవచ్చు అండి. ఓకేనా? దేర్ ఆఫ్టర్ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ మాకు అందినంత వరకు మేము ప్రీవియస్ పేపర్స్ మీకు ఇదే కాన్సెప్ట్ లో, ఇదే కోర్స్ లో మీకు అందిస్తాము. బట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రీవియస్ పేపర్స్, ఒక 3 ప్రీవియస్ పేపర్స్ అనేది చాలా క్లియర్ గా మీకు అందివ్వడం అయితే జరుగుతుంది. అది ఎలా అందిస్తాననేది వీడియోలో మీకు తెలియజేస్తానండి. ఓకేనా? రైట్, అయితే మనకు కంప్లీట్ కోర్సే ప్రొవైడ్ చేయబడుతుంది జస్ట్ ఫర్ 599 సంథింగ్. రైట్, 599 లోనే మీకు కంప్లీట్ కోర్సే ఇవ్వబడుతుంది. అండ్ ద బెస్ట్ గైడెన్స్ కూడా ఇవ్వబడుతుంది అనమాట. ఓకేనా గైస్? సో చూడండి, నెక్స్ట్ మనకు ఒకసారి పేపర్ యొక్క లెవెల్, డెప్త్ అనేది ఏ విధంగా వస్తుంది అనే దాని మీద క్లారిటీ రావాలి అంటే రైట్, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ నేను కొన్ని క్వశ్చన్స్, అంటే రీజనింగ్ కు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మేబీ మీకు కాస్త చిన్నగా కనిపిస్తూ ఉండొచ్చు, నేను చదివి వినిపిస్తానండి. రీజనింగ్ కు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. రైట్, ఎందుకంటే వీటిలో రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, ఇంగ్లీషు ఉంటుంది, అండ్ జీకే ఉంటుంది. వేటి మీద ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇందులో మనకు
రీజనింగ్ పరంగా తీసుకుంటే క్వశ్చన్స్ ఎంత లెవెల్లో వస్తాయి అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ అన్నాడు. చూడండి ఇదా ఫాలోయింగ్ ఇదే అండి. మహారాష్ట్ర డబుల్ డాట్స్ ఇచ్చేసి ఇండియా అన్నాడు. అంటే ఇండియా అంటే మహారాష్ట్ర ఇండియాలో ఉంది, మరి టెక్సాస్ ఎక్కడా అంటున్నాడు అనమాట. చాలా సింపుల్. జనరల్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవడంనే మనకు రీజనింగ్ 50% ఆఫ్ ది రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. రైట్. సో ఆబ్వియస్లీ టెక్సాస్ వచ్చేసి యుఎస్ఏ లో ఉంటుంది. రైట్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. రైట్. ఇంకో క్వశ్చన్ చూద్దాము. ఆడ్ వన్ అవుట్ కు సంబంధించిన క్వశ్చన్ కింద ఏమడుగుతున్నాడు, ఆడ్ వర్డ్ కింద ఇచ్చిన వాటిలో డిఫరెంట్ గా ఉన్నది కనుక్కోండి అంటున్నారు అనమాట. మరి కార్ ఇచ్చారు, డ్రైవర్ ఇచ్చారు, టైలర్ ఇచ్చారు, ప్రొఫెసర్ ఇచ్చారు అనమాట. రైట్. సో మరి ఇందులో డిఫరెంట్ ఏ విధంగా ఉంటుందండి చెప్పండి, మీరే కామెంట్ చేయండి. రైట్. సో కారు, డ్రైవరు, టైలరు, ప్రొఫెసర్ వీటిలో డిఫరెంట్ ఆడ్ వన్ అవుట్ ఏ విధంగా ఉంటుంది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అమ్మా మీరు. రైట్. అయితే నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ది లెటర్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ లెటర్ సిరీస్ గురించి అంటే ఇందులో అనాలజీ అంటారు అనమాట. ఇది అనాలజీ అంటారు. సో పోలికల్ అక్షర పోలికల గురించి క్వశ్చన్స్ అడుగుతారు. చాలా సింపుల్ గానే అడుగుతారు అనమాట ఇలాంటి క్వశ్చన్స్. ఓకే. అయితే మరి నెక్స్ట్ అర్థమెటిక్ కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా లైక్ ఇక్కడ అడిగాడు 6.8 into 4.8 by 9.6 into 1.2 minus 1.4. ఇవన్నీ సింప్లిఫికేషన్ కింద చాలా సింపుల్ గా వచ్చే క్వశ్చన్స్ అండి. చాలా సింపుల్ గా వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. రైట్. సో అంటే లైక్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు 6.8 అంటే ఇంటూ 4.8 అన్నారు, మనం బై ఉంది కాబట్టి 9.6 ఇక్కడే బై చేసుకొని 1.2 minus 1.4 దీని సింప్లిఫికేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. చాలా సింపుల్ గా ఏముంది 1 అంటే 4.8 2 సో 9.6 అనమాట. 1/2 ఇక్కడే వస్తుంది, 1/2 ఇక్కడే వస్తుంది అనమాట. ఓకేనా. రైట్. సో దీని తర్వాత మనం కట్ చేస్తే 2ను ఇక్కడ 6.8 తో కట్ చేస్తే 3.4 వస్తుంది. అంటే టోటల్ ఈక్వేషన్ 3.4 into 1.2 minus 1.4 అనమాట. ఈ విధంగా ఈక్వేషన్స్ రావడం జరుగుతుంది. రైట్. సరే మరి చూద్దాం ఈ యొక్క ఈక్వేషన్ యొక్క అంటే ఏది ఆన్సర్ ఏందో తెలియచేయండి కాస్త. మరి 2.68 3.68 3.48 అండ్ 2.86 మరి ఆన్సర్ కాస్త తెలియచేయండి అమ్మా. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యావరేజ్ నెంబర్స్ ఆఫ్ 40 యావరేజ్ 3 నెంబర్స్ యావరేజ్ వచ్చేసి 40 అయితే వాటిలో 2 నెంబర్స్ వచ్చేసి యావరేజ్ 38. మరి మిగిలిన నెంబర్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇవి క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ యొక్క మనల్ని అడిగే యొక్క డెప్త్ అనమాట. అంతే, ఎంతకంటే ఎక్కువ లోతుగా పోవట్లేదు. చాలా సింపుల్ గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అమ్మా. ఓకేనా. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ 2/3 y is equal to 8/15 అయితే 8/15 ఆఫ్ z దెన్ ఫైండ్ y is to z అన్నాడు అనమాట. సో చాలా సింపుల్. రైట్. సరే మరి ఒకసారి ఇదే క్వశ్చన్ తీసుకుంటే ది యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి రైట్ యావరేజ్ వచ్చేసి 40 అండి. రైట్. సో 2 నెంబర్ల యావరేజ్ ఇచ్చాడు 38 అన్నాడు. 2 నెంబర్స్ యావరేజ్ ఇచ్చాడు ఏమన్నాడు 38 అన్నాడు. రైట్. సో మరి ఫైండ్ ది థర్డ్ నెంబర్. చాలా విధాలుగా మనం మీకు ఆన్సర్ చేయొచ్చు, ఏముంది ఇప్పుడు 2 నెంబర్ల యావరేజ్ 38 అన్నప్పుడు రైట్. ఇప్పుడు 3 నెంబర్ల యావరేజ్ 40 అన్నప్పుడు చూడండి, ఇదర్ మీరు 3 into 4 120 వేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి దీన్ని 76 చేసుకోవచ్చు. దానికి మైనస్ వేసేస్తే వచ్చేదే అది. రైట్. లేదా ఒక 2 నెంబర్ల యావరేజ్ 38 అంటే 3 నెంబర్లు 40 అంటే ఇక్కడున్న ఇందులో 38 కాబట్టి 2 ఇంకొక 2 దేనికి యాడ్ అవుతుంది, 3వ నెంబర్ కు యాడ్ అవుతుంది. రైట్. సో ఆ 3వ నెంబర్ ఏంది మామూలుగా వచ్చేసి 40కి ఒక 4 యాడ్ చేస్తే 44 అనమాట. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ షార్ట్ కట్స్ దీనికి ఉంటాయి ఇలాంటి ఒక క్వశ్చన్స్ కి. రైట్. సో అలా ప్లస్ 2/3 y is equal to ఇంకేమన్నాడు 8/15 z అన్నాడు అనమాట. మరి సార్ దీనికి ఒక ఆన్సర్ కనుక్కోండి. ఇంత సింపుల్ చూడండి, చాలా సింపుల్. రైట్. నథింగ్ ఎల్స్ మీకు y/z అంటే ఈ z ఇటు పక్క వస్తుంది, ఈ యొక్క 2/3 అటువైపు పోతుంది. నథింగ్ ఎల్స్ 8/15 ఇంటూ ఈ యొక్క 2/3 అటువైపు పోతే 3/2 అవుతుంది. రైట్. సో అయిపోయి 8 1 8 4 3 1 3 5 అంటే 4/5 4:5 అనేది ఆన్సర్ వస్తుంది.
1 minute కూడా పట్టదండి ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి. సో ఈ యొక్క ఏఓసికి సంబంధించి క్వశ్చన్ పేపర్ యొక్క డెప్త్ అనేది ఈ విధంగా వస్తుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, రైట్. సో దాని తర్వాత వచ్చేసి ఇవి కూడా కొన్ని క్వశ్చన్స్, రైట్. ఇఫ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 articles ఈజ్ సేమ్ యాజ్ ది కాస్ట్ ఆఫ్ 6 articles, ఐదు ఆర్టికల్స్ అమ్మితే 6 articles మైన నాకు కొనుక్కుండే అమౌంట్ వస్తుంది, మరి దాని యొక్క నా లాభ పర్సెంట్ ఎంత అని అడుగుతున్నాడు, రైట్. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్, ఇలా కొన్ని ఇంగ్లీష్ లో చూడండి, ఒకసారి కాస్త ఇంగ్లీష్ లో చూస్తే మీకు చాలా చాలా సింపుల్ గా వస్తాయి అనమాట, రైట్. ఇంగ్లీష్ లో ఎలా వస్తాయి, రైట్. హీ వాజ్ అషేమ్డ్ డాష్ బిహేవింగ్ సో బ్యాడ్లీ అంటే ప్రిపోజిషన్స్ మీద, ఇలాంటి వీటి మీద, ఆర్టికల్స్ మీద చాలా చాలా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి అనమాట ఇంగ్లీష్ లో. చాలా సింపుల్ గా క్వశ్చన్స్ వస్తాయి, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు ప్రాక్టీస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. జీకే పరంగా తీసుకుంటే సార్ ఇండియాలో స్మాలెస్ట్ ఏరియా వైడ్ స్మాలెస్ట్ స్టేట్ ఏది అని అడిగడతాడు అనమాట, రైట్. సో కొన్ని ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అయితే మరి ఈ యొక్క ఇంగ్లీష్ లో అంటే ర్యాండమ్ గా ఎట్లా పడితే అట్లా అడుగుతున్నాడు. యాంటానిమ్ గురించి అడుగుతున్నాడు, అడ్మైర్ యొక్క యాంటానిమ్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. చలో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, వాట్ ఈస్ ద యాంటానిమ్ ఆఫ్ అడ్మైర్, రైట్. సో రైట్, ఎటర్నల్ అంటే ఎండ్లెస్, రైట్. మరి అబ్స్కాండ్ అంటే ఏంటి అనే క్వశ్చన్ అడుగుతారు, రైట్. దిస్ ఆల్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నేను ఇక్కడ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికని కాదు, ఆ క్వశ్చన్స్ అడిగే విధానం ఈ విధంగా ఉంది అని చెప్తున్నాను అనమాట, రైట్. సో నెక్స్ట్ ఇలా ఇంకా కొన్ని క్వశ్చన్స్ మన జీకే పరంగా తీసుకుంటే చూడండి. జీకే పరంగా మనల్ని ఏ విధంగా అడుగుతున్నాడు, 10th గురు అని అడుగుతున్నాడు. 10th గురు ఒకవేళ మనకు ఎవరు అని అడుగుతున్నాడు. 9th గురు అని ఆల్రెడీ ఇచ్చాడు, 9th గురు ఆల్రెడీ ఇచ్చాడు, మరి 10th గురు ఎవరు అని అడుగుతున్నాడు, రైట్. మనం కామన్ గా గురు గోవింద్ సింగ్ అని 10th గురు చెప్పుకుంటాం, ఇక్కడే ఫస్ట్ గురు, రైట్. ఇలాంటివన్నీ చాలా వరకు ఇక్కడ డిప్లొమాటిక్ గా మన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, రైట్. సో అంబేద్కర్ డిస్క్రైబ్ ది ఫండమెంటల్ రైట్స్ యాజ్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది డాష్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏ ఫండమెంటల్ రైట్ అంబేద్కర్ వచ్చేసి రాజ్యాంగానికి ఆత్మ లాంటిది అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. రాజ్యాంగ పరిహారపు హక్కు, కలహారీ డెజర్ట్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నాడు, సౌత్ ఆఫ్రికా, రైట్. సో ఇవి మనకు జీకే పరంగా తీసుకుంటే చాలా వరకు స్టాటిక్ జీకేలో మీకు క్వశ్చన్స్ అడుగుతాడండి. సబ్జెక్టుల మీద కొంచెం తక్కువగా క్వశ్చన్స్ అడుగుతాడు, ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. సబ్జెక్టుల మీద తక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు, రైట్. సో నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది ఇండియా గేట్, స్టాటిక్ జీకే కిందకే వస్తుంది అది ఇదంతా. ఆర్కిటెక్చర్ ఆఫ్ ది ఇండియా గేట్ ఎవరు అని అడుగుతాడు, రైట్. సో హూ అపాయింట్స్ ద చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ చీఫ్ ను ఎవరు అపాయింట్ చేస్తారు, ఇండియన్ ఆర్మీ చీఫ్ ను ఎవరు అపాయింట్ చేస్తారు, రైట్. సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కదా, ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది, రైట్. సో హూ వాజ్ ది ఫస్ట్ అండ్ ది ఓన్లీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, రైట్. సో అన్ని చెప్తుంది ఏంటంటే స్టాటిక్ జీకే కిందనే క్వశ్చన్స్ భయంకరంగా పడతాయండి. దీంట్లో అర్థమెటిక్, ఇంగ్లీషు, రీజనింగ్ వెరీ బేసిక్ లెవెల్లో వస్తాయి. అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. గ్రూప్ సి పోస్టులు మనకు ప్యారల్ గా మనం కంపేర్ చేసుకుంటే అగ్నివీరు లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వస్తాయండి. ఎస్ఎస్సి లెవెల్ హైట్ కూడా పోడండి, అగ్నివీర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వస్తాయి. అందుకే నేను మీకు అగ్నివీరు, ఏఓసి క్లాసులు కంబైన్డ్ గా చేసి మీకు క్లాసులు తీసుకోవడం జరుగుతుంది రెగ్యులర్ గా, ఓకేనా గైస్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు మనకు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందని కూడా మనం కాస్త చెప్పుకోవాల్సి వస్తుంది. కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందని కూడా మనకు కాస్త చెప్పుకోవాలన్నమాట, రైట్. సో కట్ ఆఫ్ పరంగా తీసుకుంటే మనకు యూఆర్ కు, ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. కానీ బట్ నేను మీకు చెప్పేది ఏంటంటే సో దయచేసి మీకు క్వశ్చన్స్ లో క్వశ్చన్ పేపర్ 150కి అడిగితే 150కి క్వశ్చన్ పేపర్ అడిగితే మినిమం 120 వరకు తెచ్చుకోవాలి. మినిమం 120 కేటగిరీస్ పక్కన పెట్టండి దయచేసి. ఫస్ట్ ఏంటంటే మనకు 120 వరకు తెచ్చుకుంటేనే మనకు మినిమం 120 వరకు తెచ్చుకుంటే మనం లిస్ట్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంది, రైట్. సో ఈ కాంపిటీషన్ స్టేట్ వైడ్ కాంపిటీషన్ కాదు, చాలా మంది, రైట్. సో చాలా మంది ఎక్స్టర్నల్ కాంపిటీషన్ కూడా చాలా ఉంటుంది. కాబట్టి మనకు ఇది యాక్చువల్లీ ఇది వచ్చేసి జోనల్ వైజ్ కాంపిటీషన్, రైట్. సో ఖచ్చితంగా 120 నుంచి 130 వరకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది. మినిమం మీరు ఈ లెవెల్లో మార్కులు తెచ్చుకోగలిగితే
మీరు లిస్టింగ్ లో ఉంటారండి. ఆ లెవెల్లో మార్కులు తెచ్చుకోలేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే సార్ క్వశ్చన్ పేపర్ డెప్త్ వచ్చేసి చాలా ఈజీగానే ఉంటుంది కాబట్టి ఈ లెవెల్లో కట్ ఆఫ్ తెచ్చుకునే పాసిబిలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మరి కష్టం ఏమీ లేదు. మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారంటే చాలా ఈజీగా ఈ యొక్క మార్క్స్ అనేది తెచ్చుకునేదానికి అవకాశం ఉందండి. దీనికి సంబంధించినట్టుగానే నేను పీడిఎఫ్లు ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఏఓసి కోర్సులో. దయచేసి అటు ఇటు ఎక్కడ పడితే ఎక్కడ మోర్ నెంబర్ ఆఫ్ 1000, 1500, 2000 వీడియోలు ఉన్నాయి అనేసి మురిసిపోయి తీసుకొని రైట్ దాంట్లో 20% కూడా చదవకుండా డిసప్పాయింట్ అయ్యి మరి ఇబ్బంది పడకండి. స్పెసిఫిక్ కాంటెంట్ పరంగానే చదువుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుందని అర్థం చేసుకొని దాని ప్రకారంగా చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంది అనమాట. మహా అంటే మీకు ఒక 2 నెలల్లో మీకు ఎగ్జామ్ జరిగిపోతుంది రైట్. సో మాక్సిమం ఒక 2 months లో ఎగ్జామ్ జరిగిపోతుంది రైట్. సో సార్ ఫ్రీ పీడిఎఫ్స్ ఫుల్ మీకు ఇలాంటి ఒక క్వశ్చన్ పేపర్స్ కలిగిన దాదాపుగా ఒక 3 full పేపర్స్ అండి. 3 full పేపర్స్ నేను ఏం చెప్తున్నా అంటే దయచేసి ఎవరైతే ఏఓసి ఎగ్జామ్ కు మీకు మెసేజ్ వచ్చిందో, మెయిల్ రాబోతుందో, అడ్మిట్ కార్డు వస్తాయో ఖచ్చితంగా మీరు నేను కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఇస్తానండి. వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా నేను అందులో నేను షేర్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఫ్రీ పీడిఎఫ్లు రైట్. సో ఇవే కాదు ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ నాకు అనిపించి మీకు షేర్ చేయాలనిపిస్తే అందులో నేను తప్పకుండా షేర్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా. సో ఒక చిన్న సపోర్ట్ నా సైడ్ నుంచి. ఇలాంటి వాటి క్వశ్చన్ పేపర్స్ దొరకవు కాబట్టి ప్రతి ఒక్కరికి మన ఫాలోవర్స్ కి ఈ క్వశ్చన్ పేపర్స్ నేను మీకు అందిస్తున్నాను అనమాట. దయచేసి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీరు వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. టైం చూసుకొని నేను మీకు అక్కడ పోస్ట్ చేసి మీకు పీడిఎఫ్ పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఈ వాట్సాప్ గ్రూప్ లో. ఓకేనా గైస్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ సైనికాలో ఒకసారి కోర్స్ యొక్క డెమోస్ చూడండి, కోర్సు కాంటెంట్ చూడండి రైట్. సో ఏ విధంగా క్లాసులు చెప్తున్నారో క్లాసులు చూడండి రైట్. మేము అక్కడ ఇచ్చిన పీడిఎఫ్ డెప్త్ ఒకసారి చూడండి. దేర్ ఆఫ్టర్ మీరు కోర్స్ పర్చేస్ చేయండి. ఇమ్మీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. అటు ఇటు ఊరికే తిరిగి అటు ఇటు ఊరికే ఆలోచించుకొని టైం వేస్ట్ అయితే చేసుకోవద్దామని నేను ఇస్తున్నా మీకు సిన్సియర్ అడ్వైస్ అనమాట రైట్. సో వీడియో నచ్చినైతే ఒకసారి మీ ఫ్రెండ్స్ కు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోవద్దండి రైట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సైనిక. జై హింద్.